రాజేంద్ర గారు, ఫేక్ ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా వారికి సంబంధించిన ఒక ఫేక్ వీడియోని అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారే వారికి సంబంధించినటువంటి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారని చెప్పేసి ఇటీవల ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? నేను ఒకటి ఏం చెప్తున్నా, ఫేక్ ప్రచారమా, వాళ్ళు మాట్లాడిర్రా, దానికి సంబంధించి వాళ్ళు ఒక కంప్లైంట్ చేసిరు, దాని మీద ఒక ఎఫ్ఐఆర్ చేసారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఒకరి వీడియోని ఫేక్ చేసి మార్ఫింగ్ చేసి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీజేపీకి డౌన్ఫాల్ నడుస్తూ ఉంది యావత్ భారతదేశంలో. కాబట్టే బీజేపీ ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏ నోటీసులు ఇచ్చినా ఏది ఇచ్చినా మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. చట్టపరంగా ప్రతి ఒక్కటి ఎదుర్కొంటాం, అది పెద్ద పని కాదు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, బీజేపీ వాళ్ళకి ఈ వాళ్ళకు నోటీసులు వీళ్ళకు నోటీసులు అవి ఆపును రా నాయనా. ఫస్ట్ మీ గద్దె మీరు నిలబెట్టుకోనికి ప్రయత్నం చేయరు. మీది పోతుంది, మీకు ఏంది మీ అధికారం కోల్పోతున్నారు మీరు. మీది పోతా ఉంది, మీకు డిపాజిట్లు కూడా రావట్లే. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. నేనేం చెప్తున్నా, బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎంపీలు కానీ కార్యకర్తలకు కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ బట్టగాల్చి మీద వేయడం మానుకోండి. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు గత 6 నెలల కింద జరిగిన ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పిర్రు. ఇప్పుడు వచ్చే నెల 13వ తేదీ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటబోతుంది. డబుల్ డిజిట్ వస్తుంది ఎంపీ సీట్లు, ఇది రాసి పెట్టుకోండి. అదేవిధంగా కాంగ్రెస్కి అడ్డమైన వీడియోలు, అడ్డమైన మాటలు, అడ్డమైన పోస్టు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి లేదు. ఏదైనా వాస్తవం ఉంటేనే చేస్తారు. తప్పు చేసినట్టుంటే మీ దగ్గర ఉందిగా గవర్నమెంట్, మా అంటే మీకు ఒక 1.5 మంత్ ఉంది వాళ్ళ చేతిలో. ఇంతలోపు ఏం చేసుకోవాలన్న దాని తర్వాత వాళ్ళు పోతుంది. సెంట్రల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది 100కి 100% నేను చెప్తున్నా. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఆపినా ఎవరు ఆపకపోయినా కానీ 100కి 100% సెంట్రల్లో కాంగ్రెస్, ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని జైల్లో వేయడం చూసాం మనం ఒక కేసు విషయంలో. మరో 12 రోజులు ఇక్కడ పోలింగ్ డేట్గా ఉంది. ఈ లోపు రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ కేసు విషయంలో ఏమన్నా లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉందంట? ఏమనంటే చేసినా మేము మాకు భయం లేదు. ఇప్పుడు వాళ్ళ పని అదే. ఏంది బీజేపీ వాళ్ళది, ఇక మాకు తర్వాత అధికారం ఉండదు, మా అధికారం మేము కోల్పోతున్నాము. కాబట్టి ఎవరు మాకు స్ట్రాంగ్, మాకు ఆపోజిషన్ ఎవరు స్ట్రాంగ్, వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేయాలి. వేయండి, ఏమంటున్నాం కదా, మేము వద్దంటలేం కదా. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఏ శిక్షకైనా రెడీ అయినా. కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే ఆయన వచ్చిండో, ఏ రోజైతే పిసిసి బాధ్యతలు తీసుకుండో, ఆ రోజు నుంచి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే కష్టపడుతున్నారు. ఇకపోతే మీరు ఈ 4 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలని తుంగలో దొక్కారు, ప్రజల్ని మభ్యపెట్టారు. మీరు డబుల్ డిజిట్ వచ్చాయని చెప్పేసి, సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు, 2-3 స్థానాలకే మీరు పరిమితం కాబోతున్నారని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు. అదే గాడిద గుడ్డును తీసుకునే ప్రజలలోకి వెళ్ళి నేనైతే ఎక్కడ వినలే గాడిద గుడ్లు పెడుతుందని. రేవంత్ రెడ్డికి పిచ్చిగిన లేచిందే గాడిద గుడ్డు అని చెప్పేసి తీసుకొని ప్రజల ముందర పెడుతున్నాడని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్పుకొచ్చా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే గాడిదలు గుడ్లు పెట్టాయి, గాడిదలు పిల్లల్ని పెడతాయి. కానీ సామెత ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఇచ్చింది అంటే ఏమి వేయలే, గాడిద గుడ్డు ఇచ్చింది అంటారు. అది అది మన తెలంగాణ యాస భాష. సో దానికి అది వచ్చేస్తుంది. గాడిద గుడ్డు పెట్టది, బర్రె గుడ్డు పెట్టది, కోడే గుడ్డు పెడుతుంది, బాతే గుడ్డు పెడుతుంది, అందరికీ తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి కిషన్ రెడ్డి మీద మా దానం నాగేందర్ గారు 30,000 పైచిలకు మెజారిటీతో గెలవబోతున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. ఇది రాసి పెట్టుకోండి. ఇక కేసీఆర్ గారు పోతే 6 ఇచ్చిన హామీలలో 5 అమలు పరిచినమా, ప్రజలకు చేరుతున్నాయి 5 అయితే ఇంకేం కావాలా? 1 ఉంది, అది కూడా దేవుడిదల్లా అయిపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ మంచిగా వినాలేదు మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లోపే 5 హామీలు ఇచ్చినాము. ఇదే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక
1 year వరకు కాదు 2 years వరకు కూడా ఏమి ఇవ్వలేదు. ఇచ్చిండా ఏమన్నా? ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే మేము గ్రేట్గా. అప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ అప్పుడు మంచిగా ఉంది తెలంగాణ, అప్పుడే రాష్ట్రం సపరేట్ అయింది. ఇవాళ రోజు వీళ్ళు ఖజానా ఖాళీ చేసిన, అప్పుల కుప్ప చేసిన గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 100కి 100% హామీ నెరవేర్చడానికి ఆయన తన వంతు కృషి చేస్తుండు. 6లో 5 నెరవేర్చడం కరెక్ట్ కాదా? అరే 1-2 ఇంకా ముందు అవుతాయి. అరే ఇంత మేము చేస్తుంటే డెవలప్మెంట్ చేస్తుంటే ఇంకా ఇల్లు డిసెంబర్ రైతు రుణమాఫీ ఇచ్చా అని చెప్పేసి అన్నాడు. రైతు బంధు ఏకపై, కళ్యాణ లక్ష్మి ఏకపై, రైతులకు సాగునీరు అందించట్లే, త్రాగునీరు సమస్య ఉంది, చేత కావట్లే కాంగ్రెస్కి, ప్రజాపాలనని మళ్ళీ ఇది చేయొచ్చా అన్నాడు. ఆ ప్రగతి భవన్ దగ్గర నేనేమన్నా పెట్టినా కంచె వాళ్ళే పెట్టినారు గతంలో. అన్ని ప్రగల్భాలు తప్ప, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఈ కాంగ్రెస్లకు ఏమి చేత కావట్లే అంటాడు కేసీఆర్. నేనేం చెప్తున్నా, ఒకటే రైతు బంధు ఏ చెట్లకి గుట్టలకి ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, జెన్యున్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మాకు కూడా వచ్చింది. ఇచ్చిండ్రా మీరు అధికారం? మాకు కూడా ఉంది, మాకు కూడా వచ్చింది రైతు బంధు. ఒకటి నేను చెప్తున్నాను, ఈడ చెట్లకు గుట్టలకు చెరువులకి సముద్రాలకు రైతు బంధు ఇవ్వరు. వచ్చి జెన్యున్ ఉన్న వాళ్ళకి వచ్చింది. ఒకటి వాళ్ళు ఒకటే చెప్తున్నా, వాళ్ళు చేసినవి తప్పులు అన్నీ మేము పక్కన పెట్టి మేమేం చేయాలో మేము ఇచ్చిన హామీలు మాత్రం 100% నెరవేరుస్తాం. బస్ ఫ్రీ ఇవ్వలేదా? 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదా? గ్యాస్ ఇవ్వలేదా? 200 యూనిట్ కరెంట్ ఇవ్వలేదా? ఇప్పుడు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం కదా. ఏమి ఇవ్వలే అంటే ఎట్లా ఇవ్వలేదు? ప్రజలు ఎట్లా? రైతులకు రుణమాఫీ ఇచ్చానా అందిలే, సాగునీరు అందిలేకపోతున్నారు ఊర్లో. సాగునీరు ఒక్క మాట సరే రైట్. డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన 2 నెలలకు ఉన్న నీళ్ళు ఏమైనా అమ్ముకున్నామా మేము? గత పాలకులు చేసిన మైనస్ పాయింట్లే కదా ఇప్పుడు నీళ్ళు లేవు. ఇప్పుడు నేనేం చెప్తా, నేను 10 సంవత్సరాలు కడతా పడతానే కదా, నెక్స్ట్ 10 సంవత్సరాలు నేను సుఖపడతా. ఈ 10 సంవత్సరాల వాళ్ళేం చేసిరు? వాళ్ళు చేసిన తప్పుల వల్లే మన తెలంగాణ ప్రజలకు నీళ్ళు లేవు. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. రాగానే మన రేవంత్ రెడ్డి ఏమైనా నీళ్ళు అమ్ముకుండా, కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంకా పక్కన రాష్ట్రంకి నీళ్లు పోనీకి ఉన్నదా? ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. నీళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరబ్బా? ఎందుకు ఇవ్వరు? వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోనికే తలపానం తొక్కొస్తుంది. ఎంత కష్టపడుతుందో మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ, మా బట్టి విక్రమార్క గారు కానీ, అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అలాగే కోమటిరెడ్డి గారు కానీ, ఇలా ఎంత మంత్రులు ఎంత కష్టపడుతున్నారు. ఇవాళ వీళ్ళు చేసిన తప్పులను ఎంత సరిదిద్ది మళ్ళీ ప్రజలకు మంచి పాలన అందించడానికే అదొకటి ఆలోచించాలి. వీళ్ళు ఉత్త బట్టగాల్చి మీరు చేస్తే నడవదు. మేము కనుక నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలే కదా, ఏం చేయకపోతే ఒక సీటు కూడా రాదు. మరొక 10 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ముక్కు నెలకు రాస్తారు ఆయిలు. 10 సీట్లు 10 కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది. భ్రమపడుతున్నారని మీకు 2-3 సీట్ల కంటే ఎక్కువ రావంటున్నారు కేసీఆర్. నేనేమంటున్నా, కేసీఆర్ ఏమన్నాడు? 100 కొడతామన్నాడు. ఏమన్నాడు? 100 గెలుస్తామన్నాడు. 100 లేదు, ఆయన బొంద. ఆలోచించాలి. కేసీఆర్, కిషన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. కిషన్ రెడ్డికి ఇలా ఎక్కడ పడితే అక్కడ నిరసన సెగలు తగులుతుంది ఆయనకి. ఆయన అంబర్పేటలోనే ఆయనని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు సార్, ఆయన మాకేం చేయలేదు. దానం నాగేందర్ గారికి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గారికి తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతారు. 100 కాదు, 100 కాదు, 200% సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దానం నాగేందర్ గారు కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నారు. సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారు గెలవబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. దానం నాగేందర్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇది 100కి 100% చెప్తున్నాను. నేను ఇది రాసి పెట్టుకోండి. మనం సికింద్రాబాద్ పక్కకే ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంటు గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇటీవల మీ కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికి తెలియదు, బీజేపీ వర్సెస్ ఎంఐఎం అని చెప్పేసి అని. మాధవలత గారు నేను గెలిచాను, అసదుద్దీన్ ఓవైసీ నేను గెలిచాను అని చెప్పేసి. ఆ ప్రచారం కూడా 2 మతాల మధ్యలో పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. బీజేపీ మీరు పోటీ నుంచి తప్పుకునేట్లు చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు మా కాంగ్రెస్ అభ్యర్థి అమీరుల్లా అని ఎవరికైతే ఇచ్చారో టికెట్, హైదరాబాద్ పార్లమెంట్ టికెట్, ఆయన ఎవరు గుర్తుపట్టరు కాదు. ఒకసారి ఓల్డ్ సిటీలో ఆయనకి ఎంత గుర్తింపు ఉందో, ఆయనకి ఎంత నేమ్ ఫేమ్ ఉందో ఓల్డ్ సిటీలోకి తెలుస్తుంది, మనకు తెలియదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది దూల్పేట్, లాల్ దర్వాజా నేను పెరిగింది, షాలిబండ, గిలిబండ, మొగల్పుర, డబిల్పుర, యహత్పుర అంతా నాకు తెలుసు కదా. అమీరుల్లా కాంగ్రెస్ అభ్యర్థికి కూడా మంచి పేరుంది, మంచి పేరున్న వ్యక్తి, అట్లేం కాదు. ఓకే, వీళ్ళు బీజేపీలు ఎక్కడ పోయినా వీళ్ళ పని మతం పేరు చెప్పడం,
ఓట్లు అడగడం. నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు తప్పేందంటారు ఇప్పుడు ముస్లిం మతం సరే, పేరు చెప్పుకొని ముస్లిం మతం పేరు ఏమడిగారు? అల్లాహ్ అక్బర్ ఓటు దియో అన్నారు ఎక్కడన్నా? ముస్లిం వాళ్ళు అల్లాహ్ అక్బర్ నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ ఓటు దియో అని అన్నారా? అడుగుతున్నారు అట్లా 100% జై శ్రీరామ్ एक बार वोट दियो मैं एक बदल देती मैं वो कर देती जై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదేమే జై శ్రీరామ్. కైట్ ని తెంపేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు వారు. నేనేమంటున్నా, ఇట్లా ఫైర్ వేస్తా ఉన్నారు అదే. మసీదు పైన. మరి అవన్నీ ఇప్పుడు ఎవరిని రెచ్చగొడుతున్నారు? బీజేపీలు ఎంఐఎంలను రెచ్చగొడుతురా? ఎంఐఎంలు బీజేపీలను రెచ్చగొడుతురా? ఇలా మత విద్వేషాలు సృష్టించాలని చూస్తుంది ఎవరు? బీజేపీలు కాదా? ఎందుకు ఆమెకి ఆడామెకి? ఆమె చేసే పనులేనా? ఏడవాడతాడ రోడ్ల మీద డాన్సులు చేసుకుంటా ఏందది ఇంత చిల్లర లెక్కలు? అది ఒక ఎంపీ క్యాండిడేట్, నువ్వు ఒక నేషనల్ పార్టీ నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్గా నీకు బీఫామ్ ఇచ్చిరు, ఇవేం చిల్లర లెక్కలు? అంత ఏడవాడతారా? అంత అవారాగా అల్లెంబడి పొరలింబడి ఆమె డాన్స్ ఆడుతుంటే చుట్టుపక్కల ఉన్న జోకర్లా ఈవెన్ జోకర్ లాగా చేసి అందరు నవ్వుతా ఉన్నారు. ఎంబడి ఉన్నలే అనుకుంటుంటారు ఇదేంద్రా అయినా నెత్తి నొప్పి ఈమె ఏడవుతారా ఈమె ఎంత ఇట్లా చేస్తుందని చెప్పి. మొన్న ఇట్లనే ఓల్డ్ సిటీలో ఆమె క్యాన్వేజింగ్ పోతే మన హిందువులే ఒక పెద్ద మనిషి హే పోమా పో నువ్వెంబడి మా ఎంబడి పో అని చెప్పి నువ్వు పడేసింది. నువ్వేంది అమ్మ మేము మంచిగున్న జాగాలు వచ్చి నువ్వు కొట్లాటల పంచాయతీలు పెడతావా? నువ్వు ఇలా పెడతావు, నువ్వు వస్తావు పోతావు, రేపు నీకు ఓటేసి నీ ఎంబడి తిరిగి నీకేమో మాకు రేపు పంచాయతీలు అయితే మేము మంచిగా ఎంఐఎం వల్ల మాకే కొట్లాటల పంచాయతీలు గత 20 సంవత్సరాల నుంచి మేము సుఖంగా ఉన్నాం శాంతిగా ఉన్నామని తెలుగు ప్రజలు ఓల్డ్ సిటీలో ఆమెని రిజెక్ట్ చేస్తున్నారు. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అరే హిందూ ప్రజలే కాకుండా ముస్లింలు మహిళలంతా కూడా వారి వైపే ఉన్నారని చెప్పేసి నువ్వు చెప్పుకోసాను. నేనేం చెప్తున్నా నరసింహ, ఒకటి వాళ్ళ చరిత్రను తిరగరాయిపోతా ఉన్నా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ కైవసం చేసి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నా అమిత్ షా గారికి అని చెప్పుకొస్తున్నారు. అరే మోదీ గారికి అమిత్ షా గారికి ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేడనే బాబు, నేనేంటే నీకు అప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ క్యాండిడేట్ కంటే మా కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక్క ఓటు ఎక్కువ వస్తుంది, 100కి 100%. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలిచేది ఎంఐఎంఏ. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నాయకుడుగా మీరు ఓడిపోతున్నారని చెప్తున్నావు. 100% అబ్బా. ఎందుకంటే వాస్తవం చెప్పాలి, వాస్తవం మాట్లాడాలా, వాస్తవం మాట్లాడతాం మేము. ఒకటి ఎందుకంటే మీకంటే మాధవీలత గారే మరి మేలు కదా, నేను ఓడగొడి తీరుతాను ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెంట్ నడవవు. ఒకటి ఎక్స్ట్రా మాట్లాడితే ఎవరు మెచ్చరు, ఎవరుగా ప్రకృతి మెచ్చది. వాస్తవం మాట్లాడితే జనాలు మెచ్చుతారు, నాయకులు మెచ్చుతారు, పార్టీలు మెచ్చుతాయి, ప్రజలు కూడా మెచ్చుతారు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఎక్స్ట్రా మాట్లాడు. ఉన్న వాస్తవం ఎంఐఎం ఓటింగ్ మంచి సైడ్ ఉందా? అందుకే వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరు కాంగ్రెస్ అని. నేను ఏమంటున్నా, వాళ్ళు అనుకుంటారా మాధవీలత గారు కూడా, ఎందుకంటే మిమ్మల్ని కాంగ్రెస్ అని చెప్పి. మాధవీలత నోరో మోరో మళ్ళీ తెలియదు కానీ అనుకుంటూనే ఉంటారు. నేనేం చెప్తున్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇది 100కి హైదరాబాద్ పార్లమెంట్ మీద కషాయం జెండా ఎగురుతుందంటారా? హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గత 4 సంవత్సరాల నుంచి ఏ పార్టీ గెలుస్తుంది, ఈసారి కూడా మళ్ళీ అదే పార్టీ గెలుస్తుంది. ఆ పార్టీకి ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నల్లేరు మీద నడికే వాళ్ళ విజయాన్ని ఎవరు ఆపలేరు. నేను చెప్తున్నా కదా, నా చంద్రబాబు ఆపలే, నా వైఎస్ఆర్ ఆపలే, నా కేసీఆర్ ఆపలే, నా రేవంత్ రెడ్డి గారు కూడా ఆపలేరు. ఎందుకంటే వాస్తవం అండి, అక్కడ 1 సైడ్ ఉంది, అక్కడ మెజారిటీ వాళ్ళకి అక్కడ 1 సైడ్ ఉంది. వాళ్ళు ఎంఐఎం అనేది వాళ్ళు స్థాపించుకుని చివరగా బీసీలు అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. బీసీలో ఉన్నటువంటి చాలా మంది యాదవుల్ని కానీ కాపుల్ని కానీ విస్మరించింది ముదిరాజుల్ని కాంగ్రెస్ అని చెప్పేసాను. నేనేమంటున్నా, ఈరోజు కొంచెం ఈక్వేషన్స్ కొంచెం రాజకీయంగా కొంచెం అనుకూలంగా లేకుంటే ముదిరాజులకు యాదవులకు మంత్రికి ఎమ్మెల్సీకి ఇవ్వకపోవచ్చు. వచ్చే రోజుల్లో 100% యాదవులకు, ముదిరాజులకి, రజకాలకి, అలాగే నాహి బ్రాహ్మణులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు. ఈ కులాలన్నీ కూడా బీజేపీ వైపుకు మలుగుతున్నారని చెప్పేసి. ఏం లేదబ్బా, నేనేం చెప్తున్నా, నువ్వు ఒక రిపోర్టర్గా నీకు కూడా తెలుసు గ్రౌండ్ రిపోర్ట్ ఏందో. ఏదో ఇక్కడ మాట్లాడాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, వినవా? ఏదో ఇక్కడ మాట్లాడాలని లేరు, బీజేపీ వైపు లేరంటారా? ఎందుకుంటారబ్బా? బీజేపీలో రాష్ట్రంలో అమ్ముకున్నారంట మీరు రెడ్లకి, దొరలకి, విలమలకి. అట్లా అనొద్దు. ఎందుకంటే నాయగా మీ ప్రత్యర్థుల ఆరోపణలు బీజేపీ విద్యార్థుల పనికి సరే ఒక మాట ఈడ రెడ్లది ఉంది, ఓకే రైట్. మళ్ళీ ఢిల్లీలో అంతా బ్రాహ్మణులది ఉంది. ఎందుకు మళ్ళీ ఆడ మళ్ళీ ఆడెవరు ఉన్నారా? మరి ఏంది మరి ఢిల్లీలో అంతా ఓన్లీ బ్రాహ్మిన్స్, ఓన్లీ గుజరాతీ లేదనా? మళ్ళీ వీళ్ళంతా గుజరాతీ గులాములు కాదా? ఎందుక ఇప్పుడు రెడ్డి కానీ, వెల్మ కానీ, ఇంగోరు ఎవరైనా కానీ తెలంగాణలో శాసిస్తురా లేదా? అది చూడండి, తెలంగాణలో అంతా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిరుగా. ఎందుకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో రెడ్లు లేరా, గౌడ్లు లేరా మంత్రులాలా?
అందరు ఉన్నారు కదా. బ్రాహ్మిన్స్ లేరా, శ్రీధర్ బాబు గారు లేరా, గౌడ్ పొన్న ప్రభాకర్ గారు లేరా, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదా? అట్లా ఏం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కులానికి న్యాయం చేస్తుంది, అందరికి మంచిగా జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలా, ప్రతి కులానికి వాల్యూ ఇచ్చి పదవులు ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. చివరిగా పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ నార్త్ తెలంగాణ అంతా విస్మరించుతా అన్నాడు మహబూబ్నగర్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కొడంగల్ ముఖ్యమంత్రి అనే పరుష పదయాలతో మీ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరుగుతుంది. అరే వివక్ష గురి చేస్తా ఉన్నాడు, ఇక్కడ వాళ్ళకు స్థానాలు రాలేదని చెప్పేసి. మరో బీజేపీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసినట్టు కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఈ రెండింటి వ్యాఖ్యలపైన మీ నేనేమంటున్నా, వాళ్ళ పనే అబద్ధాలు చెప్పడం, వాళ్ళ పనే దుష్ప్రచారం చేయడం ఆపోజిట్ వాళ్ళ మీద. వాళ్ళు గెలవరు. ఎందుకు నిజమే కదా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కొడంగల్కి తన ముఖ్యమంత్రి అయితే పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకోవడం తప్పేముంది? కొడంగల్ తెలంగాణలో లేదా? ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రాని డెవలప్ చేసుకోలేదా? వైఎస్ గారు ఉన్నప్పుడు పులివెంద డెవలప్ చేయలేదా? కేసీఆర్ గారు గజ్వేల్ డెవలప్ చేయలేదా? తప్పేముంది? కొడంగలే పాకిస్తాన్ లో లేదు కదా, కొడంగల్ పాకిస్తాన్ లో లేదు, కొడంగల్ తెలంగాణలో ఉంది కదా. మరి ఆయన ముఖ్యమంత్రికి ప్రజలు అక్కడి నుంచి గెలిపించాయని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు కాబట్టి డెవలప్మెంట్ చేస్తారు. తప్పేముంది? డెవలప్ కావద్దా? కొడంగల్ డెవలప్మెంట్ కావద్దా? నియోజకవర్గాలను కూడా అదే ఎందుకు బరాబర్? అరే నేనేమంటున్నా, గత ప్రభుత్వము అదే కొడంగల్ కి డెవలప్మెంట్ చేస్తుంటే, అదే గజ్వేల్ని సిద్దిపేటని కాకుండా అదే కొడంగల్ని, అదే అచ్చంపేటని, అదే నాగర్ కర్నూలు, అదే షాద్ నగర్ ని డెవలప్ చేయాలి. ఎందుకు చేయాలి మరి? ఇక్కడ ఎందుకు అంటారు? గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట ఎందుకు డెవలప్ అయినాయి మరి? ఇది ఒకటి చెప్పాలి దీనికి ఆన్సర్ వాళ్ళు. నేను ఏమంటున్నా, వీళ్ళు అనేది అంటూనే ఉంటారు. సో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆయన కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, డెవలప్మెంట్ చేస్తారు. 100% ఆ కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణలో ఉందా లేదా? తెలంగాణలో ఉంది కదా, 100% డెవలప్ చేయాలి. కొడంగల్నే కాదు, అటు కొడంగలు, అటు అచ్చంపేట, ఇటు వరంగలు, అటు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ప్రతి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, చేస్తారు రేవంత్ రెడ్డి గారు. సరే, ఈ మీ 4 నెలల పాలన చూసి ఏ మేరకు పార్లమెంట్ లో మీ వైపు ఉన్నారు ప్రజలు అనేది చూద్దాం. 10 రోజులు 100%. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.